బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గ్లోబల్ సమ్మిట్ కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఆహ్వానించిన మంత్రి పొన్నం రాష్ట్ర అభివృద్ధికి అందరి సహకారం కావాలన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం చారి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. 42% బీసీ కోటా కోసం కేంద్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అతని మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేస్తాం. అతని కుటుంబాన్ని కూడా ప్రభుత్వ పక్షాన తప్పకుండా ఆదుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు మాట్లాడుతాం. జరిగిన సంఘటన దురదృష్టకరం. అటువంటి సంఘటనకు ఎవరు పాల్పడదనేటువంటి విజ్ఞప్తి చేస్తున్నాం. మేముగా ప్రభుత్వం పక్షాన కుల సర్వే నిర్వహించి పూర్తి డాటా సేకరించి దాన్ని శాసనసభ తీర్మానం ద్వారా చట్టం చేసుకొని గవర్నర్ గారి దగ్గరికి పోయిన అంశం తెలుసు. ఇంతకంటే మేము తీసుకున్నటువంటి విధానం కంటే ఇంకేదైనా బెటర్ పాలసీ ఉంటే చెప్పాలి. ఈరోజు ఇందిరా సహాని కేసు ద్వారా కృష్ణమూర్తి జడ్జిమెంట్ల ద్వారా దేశవ్యాప్తంగా 50% బ్యారికేడ్ దాటద్దనే ఒక నిబంధనతోటి ఏ రాష్ట్రంలో అయినటువంటి కోర్టులైనా ఇదే జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు దాన్ని అధిగమించడానికి కృష్ణమూర్తి కేసును కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే సందర్భంలో ఇటువంటి పరిస్థితి మంచిది కాదు. 100% కాంగ్రెస్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. సామాజిక న్యాయానికి సంబంధించి మేమందరం కూడా మా విజన్ పార్టీలో పొందుతున్నాం. ఆ పార్టీలలో ఆ స్వేచ్ఛ లేదు. ఉదాహరణకు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పుడున్న మంత్రి గారు బీజేపీ అధ్యక్షుడు తొలగించే ఓర్వేశ్వరం మీకు తెలుసు. ముఖ్యమంత్రి బీసీ అభ్యర్థి అన్నారు. శాసనసభ పక్ష నాయకులు ఓర్వేశ్వరం తెలుసు. మేము ఎవరిని విమర్శించలేము. కానీ మాకు కట్టుబడి ఉన్నాం. బలహీన వర్గాలకు సంబంధించిన విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్కు ఛాంపియన్. తప్పకుండా రిజర్వేషన్లకు సంబంధించి బలహీన వర్గాల అంశంలో కూడా మా కార్యాచరణ కొనసాగుతుంది.